సో దీనిపైన ఇప్పుడు బౌన్సర్ల ఘర్షణ విషయంలో మోహన్ బాబు కానీ విష్ణు కానీ ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే బౌన్సర్లు పోటాపోటీగా ఏదైతే మనోజు ఒకంత డౌట్ వచ్చి బౌన్సర్లు తన ఇంటి చుట్టూ కూడా రెక్కి నిర్వహిస్తున్నటువంటి బౌన్సర్లకి సంబంధించి తనకు అనుమానం వచ్చి ఒక షూటింగ్ ఏదైతే సినిమా నేపథ్యంలో తను బయటికి వెళ్లాల్సిన నేపథ్యంలో తను అక్కడే వీళ్ళని చూసి అక్కడే స్ట్రక్ అయిపోయారు, ఇంట్లోనే స్ట్రక్ అయిపోయారు. స్ట్రక్ అయిన తర్వాత ఉన్న పళంగా బౌన్సర్లు అందరూ కూడా తన మీద అటాక్ చేయడము, వీరి వెనకాల ఉన్న వ్యక్తి వినయ్ ఏదైతే విద్యా సంస్థలకి సంబంధించి మంచు మోహన్ బాబుకి సంబంధించి అత్యంత సన్నిహితుడు అనుచరుడు అయినటువంటి వ్యక్తి అనే ఒక నానుడి కూడా వినిపిస్తోంది. కాబట్టి అతను ఈ వివాదానికి సంబంధించి కీ రోల్గా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. బౌన్సర్లు తన మీద అటాక్ చేసే సమయంలో కూడా వినయ్ అనే వ్యక్తి కూడా ఇతను బౌన్సర్ల వెనుక ఉన్నాడు, వెనకుండి ఇది నడిపించాడు అన్న ఒక వర్షన్ కూడా వినిపిస్తోంది. మరోవైపు మనోజు చేసినటువంటి ట్వీట్లో కూడా 4 పేజీల ట్వీట్లో కూడా మనం చూసుకోవచ్చు. కేవలం ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఉసిగొలిపే నా మీదకి ఈ విధంగా వస్తున్నారన్న కోణంలోనే చెప్తున్నారు. మోహన్ బాబు వర్షన్ మరోలాగా ఉంది. కొన్ని అసాంఘిక శక్తులతో మనోజు అటాచ్ అయ్యి ఈ విధంగా తనను భ్రష్టు పట్టిస్తున్నారు అన్న కోణంలోనే తను కూడా తన వర్షన్ని కూడా రావడం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్నటువంటి ఈ రచ్చ ఏదైతే ఉందో ఈ రచ్చకి సంబంధించి ఫుల్ స్టాప్ ఏదైతే పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కంక్లూజన్ ఎప్పుడు ఎక్కడ ఏంటి అనేది మాత్రము సస్పెన్స్ గా ఉందనేసి తెలుస్తుంది. కాసేపట్లో పహాడి షరీఫ్ పోలీసులు అయితే కంప్లైంట్ ఏదైతే ఎఫ్ఐఆర్ 2 ఎఫ్ఐఆర్లకి సంబంధించి తండ్రి మనోజ్ ది ఎఫ్ఐఆర్ తండ్రి ఏదైతే మోహన్ బాబు స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకొని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో మనోజ్ కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం కూడా ఉన్నట్లుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. శ్రీదేవి.